హలో గాయ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి తాలింపు. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పసుపు అండ్ కొత్తిమీర. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేడి చేసుకుంటున్నామండి. ఒక చిన్న బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 4 చిల్లీస్ని కట్ చేసి వేసుకున్నాను. సో చిల్లీస్ అనేది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత చిన్న మంట మీద ఇలా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ అనేది కొంచెం మనకి రంగు మారుతాయండి ఆయిల్లో వేగిన తర్వాత. బాగా వేగిన తర్వాత మనము చిల్లీస్ని అనేది ఆయిల్లో నుంచి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఉంచేసుకొని ఇప్పుడు మనము ఒక జార్ తీసుకొని ఇందాక మనం ఆయిల్లో వేయించుకున్న చిల్లీస్, హాఫ్ కొబ్బరి వచ్చేసి ఒక ఫుల్ కాయని నేను హాఫ్ తీసుకుంటున్నానండి. సో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిల్లీస్తో పాటు యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను. కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ ఆఫ్ నిమ్మకాయ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ అనేది యాడ్ చేసిన తర్వాత ఇందాక పెట్టుకున్న ఆవాల, జీలకర్ర, కొత్తిమీర అండ్ పసుపుతో పెట్టుకున్న తాలింపు అనేది ఇందులో వేసి ఫుల్గా నిమ్మకాయ, ఉప్పు అండ్ తాలింపు అనేది కొబ్బరికి బాగా పట్టేలాగా ఫుల్గా కలిపేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు హ్యాండ్ కూడా యూజ్ చేయొచ్చు. హ్యాండ్ యూజ్ చేసి కూడా కలిపేసుకోవచ్చు అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ కొబ్బరి తాలింపు రెడీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.